మన ప్రీవియస్ క్లాసెస్లో హెచ్టిఎంఎల్ గురించి అందులో ఉన్న బేసిక్స్ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చి మనకి టెస్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్. టెస్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అసలు మనకి టెస్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అంటే ది టెస్ట్ ఆన్ ఎన్ HTML పేజ్ కెన్ బి ఆల్టర్డ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. సో మనకి HTML పేజెస్లో ఒక విధానంగా కాదు, నెంబర్ ఆఫ్ టైప్స్లో మనకి నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ని మనం ఏ విధంగా అయినా తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ది యాక్చువల్ ఫాంట్ యూజ్డ్ కెన్ బి చేంజ్డ్ టు అటెంప్ట్ టు ఫోర్స్ ద బ్రౌజర్ టు యూజ్ ఏ స్పెసిఫిక్ ఫాంట్ అండ్ లుక్ అప్ ఆఫ్ ది టెస్ట్ కెన్ బి చేంజ్డ్. చూడనప్పుడు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆ వెబ్సైట్లో మనకి డిఫరెంట్ టైప్స్లో మనకి ఈ టెస్ట్ ఫార్మేటింగ్స్ కనిపిస్తాయి. కొన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి, కొన్ని బిగ్ సైజ్లో ఉంటాయి, కొన్ని అయితే అండర్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక లింక్ ఓపెన్ అవుతూ ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనకి టెస్ట్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది మనకి. ఆ టైప్లో ఉండడానికి మనం ఎటువంటి ట్యాగ్స్ని యూజ్ చేస్తాము, మనం ఏ విధంగా HTML పేజ్ని డెవలప్ చేయాలి అనే దాని గురించి మనం టుడే క్లాస్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పబోయేది ఏంటంటే బేస్ ఫాంట్ ట్యాగ్. బేస్ ఫాంట్ ట్యాగ్, యు నో ద బేస్ ఫాంట్ ట్యాగ్. బేస్ మనకి ముందుగా వచ్చేది అనమాట ఫాంట్ ట్యాగ్. మీకు ఫాంట్ అంటే తెలుసు, ఎలాగంటే మీకు MS వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానీ మనం అక్కడ ఒక బోర్డ్ డాక్యుమెంటేషన్ తీసుకున్న తర్వాత బోర్డులో ఏం చేస్తాం, అక్కడ మనకి ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్లో ఏముంటాయి మనకి ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టైమ్స్ న్యూ రామన్, క్రాడ్లిక్ అని ఇలా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు జస్ట్ దాన్ని ఇలా అప్లై చేసుకొని సెలెక్ట్ చేసి మీరు ఏది ఇచ్చినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ స్టైల్స్ అన్ని మారిపోతూ వస్తూ ఉంటాయి మనకి. సో మనం ఈ బేస్ ఫాంట్ ట్యాగ్లో అదేవిధంగా ఏం చేయొచ్చంటే స్పెసిఫైడ్ ది ఫాంట్ సైజ్ టు బి యూజ్డ్ ఇన్ ద HTML డాక్యుమెంట్. మనం కంపల్సరీగా ఎంత ఉండాలి అని ఇచ్చేస్తాం అనమాట. బేస్ ఫాంట్ సైజ్ ఈక్వల్ టు n. n మీన్స్ n నెంబర్ ఆఫ్ అంటే సైజ్. నేను 5 ఇచ్చాను అనుకోండి, మీరు తీసుకొని ఆ లెటర్స్ అవన్నీ ఎంత సైజ్లో ఉంటాయి, 5లో ఉంటాయి. అదే మీరు 7 ఇస్తే 7లో ఉంటాయి, 6 ఇస్తే 6లో ఉంటుంది. సో ఆ ఇచ్చి దాన్ని బట్టి ఆ ఫాంట్ సైజ్ అనేది ఆటోమేటిక్గా మనకి మారుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫాంట్ ట్యాగ్. సో ఎక్కడ వస్తే మనకి సింటాక్స్ చూసుకుంటే మనకి ఫాంట్ ఫేస్ ఈక్వల్ టు ఫాంట్ స్టైల్ కలర్ ఈక్వల్ టు ఫాంట్ కలర్ size equal to n. సో మనం దేనికి అప్లై చేయాలనుకుంటున్నాము అది ఇక్కడ నేను డాట్స్ పెడుతున్నాను, కానీ యూ కెన్ రైట్ ద ఎనీ మ్యాటర్. మీరు ఏదైనా కంటెంట్ రాస్తే ఆ కంటెంట్కి అప్లై అవుతుంది అనమాట. స్లాష్ ఫాంట్. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ ఫాంట్ ట్యాగ్లో ఫాంట్ ఫేస్ ఇస్తున్నాం. ఫాంట్ ఫేస్ ఏంటి, ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రామన్ కానీ ఇలా మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా. ఆ స్టైల్స్తో ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత కలర్ రెడ్, గ్రీన్, బ్లూ, యూ కెన్ ఎనీ చాయిస్. లేదంటే మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ తీసుకుని ఆ కోడ్ ఆ వాల్యూని ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కలర్ వచ్చేస్తుంది. సైజ్ అనేది మన ఇష్టం, ఎంతనే తీసుకోవచ్చు. ఇక్కడ ఈ డాట్స్లో మనం కంటెంట్ రాస్తాం. ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అని రాస్తాం. స్టూడెంట్కి ఏమొస్తుంది మనకి ఈ ఫాంట్ స్టైల్లో టైమ్స్ న్యూ రామన్ ఇచ్చాం అనుకోండి, అది అప్లై అవుతుంది. కలర్ ఇస్తే కలర్ వస్తుంది, సైజ్ ఇస్తే ఆ సైజ్ వస్తుంది. కంపల్సరీగా ఏం చేయాలి, ఈ ఫాంట్ అనే దాన్ని క్లోజ్ చేయాలి.
సో ఓపెన్ చేస్తున్నాం, అక్కడ మనం క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఫేస్ అంటే దిస్ అట్రిబ్యూట్స్ చేంజెస్ ద ఫాంట్ స్టైల్ ఆఫ్ ది సెలెక్టెడ్ టెస్ట్. మనం ఏ టెస్ట్ని తీసుకుంటామో ఆ టెస్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అవుతుంది. మనకి ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కంటెంట్ రాసి ఆ కంటెంట్లో మీరు హోమ్ బటన్లోకి వెళ్ళి అందులో ఫాంట్లోకి వెళ్ళి మీరు సెలెక్టెడ్ టెస్ట్ మీద మీరు తీసుకుని ఆ ఫాంట్ స్టైల్స్ మార్చుతూ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఫాంట్ ఫేస్లో ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. తర్వాత వచ్చి మనకి కలర్స్కి వస్తే దిస్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది కలర్ ఆఫ్ ది సెలెక్టెడ్ టెస్ట్. మనం ఏదైనా ఒక సెలెక్టెడ్ టెస్ట్ తీసుకుంటే ఆ టెస్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చి సైజ్, ది సైజ్ ద ఫాంట్ సైజ్ ఆఫ్ ది సెలెక్టెడ్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్. మనం పర్టికులర్గా ఎక్కడ ఇస్తామో దానికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. మీరు ఫాంట్ ఇవన్నీ రాయకుండా ఏదో కింద రాసేస్తారు, ఒకటి రాసి సెకండ్ వన్ థర్డ్ వన్ రాస్తారు, బట్ సెకండ్ వన్ థర్డ్ వన్కి అప్లై అవ్వదు. దేనికి అప్లై అవుతుంది, దీనికి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏ స్మాల్ ఎగ్జాంపుల్, చిన్న HTML ప్రోగ్రామ్ రాదు. HTML ఓపెన్ చేసాం, తర్వాత ఏం చేయాలి, హెడ్, తర్వాత టైటిల్. సో నేను రాసేది ఏంటి, ఫాంట్ ట్యాగ్, ఫాంట్ ట్యాగ్ స్లాష్. సో టైటిల్ క్లోజ్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తాం, హెడ్ కూడా క్లోజ్ చేసేయాలి. తర్వాత బాడీ ఓపెన్ చేస్తాం. సో మనం బాడీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ముందు చెప్పాను కదా బేస్ ఫాంట్ ట్యాగ్, అది కూడా ఇక్కడ అప్లై చేస్తాం. ఫాంట్ ఈక్వల్ టు 3 అంటాను. అంటే నేను ప్రతిదానికి ఆ పేజ్లో ప్రతిదానికి ఏమొస్తుంది, ఈ 3 అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 7. లార్జర్. సో ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, ఫాంట్ అనేది సో క్లోజ్ చేయాలి. తర్వాత ఫాంట్ సైజ్ ఈక్వల్ టు +3. సో 3 అన్నా +3 అన్నా యూ కన్సిడర్ నార్మల్గా తీసుకుంటాం మనం స్లాష్ ఫాంట్. తర్వాత వచ్చి ఫాంట్ సైజ్ ఈక్వల్ టు +2. తర్వాత ఫాంట్ సైజ్ ఈక్వల్ టు +1. తర్వాత ఫాంట్ సైజ్ ఈక్వల్ టు -1. సో నేను దీని అంతటిని కూడా ఒక ప్యాసేజ్లో చూడాలనుకుంటున్నాను కాబట్టి P తీసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో పారాగ్రాఫ్ అని చెప్పాం కదా, అది తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, అక్కడ బాడీ అనేది క్లోజ్ చేసేస్తాం. తర్వాత HTML కూడా
క్లోజ్ చేసేస్తాం మనం ఇక్కడ. సో మనం ఫస్ట్ ఏం తీసుకుంటాం ఇక్కడ, మనం HTML ప్రోగ్రామ్ అయితే కంపల్సరీగా మనం HTML ఓపెన్ చేయాలి, తర్వాత హెడ్ ఓపెన్ చేయాలి, తర్వాత ఏం చేస్తాం టైటిల్ తీసుకున్నాక అందులో ఏం చేస్తాం టైటిల్ ఫాంట్ ట్యాగ్. సో టైటిల్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, తర్వాత హెడ్ కూడా క్లోజ్ చేస్తాం, బాడీ ఓపెన్ చేస్తాం. బేస్ ఫాంట్ సైజ్ అంటే కామన్గా తీసుకునేది ఏంటి, నాకు ఎక్కడ ఏది తీసుకున్నా సరే 3 అనేది అప్లై అయిపోతుంది. తర్వాత ఇది ఒక ప్యాసేజ్ అనమాట, మనకి ప్యాసేజ్లో మనం పారాగ్రాఫ్లో తీసుకున్నాం కాబట్టి అందులో ఫాంట్ సైజ్ 7 లార్జర్, మనకు అవుట్పుట్లో లార్జర్ అనేది కొద్ది పెద్ద సైజ్ వస్తుంది. తర్వాత ఫాంట్ సైజ్ 3 టీ అనేది 3 టైప్లో మనకి సైజ్ అనేది తీసుకుంటుంది. ఫాంట్ సైజ్ 2, దీని సైజ్ వచ్చి 2 అంటే దీనికన్నా చిన్నగా వస్తుంది అనమాట. X+1, తర్వాత వచ్చి T -1, వెరీ వెరీ స్మాల్ సైజ్ అనమాట. సో తర్వాత ఏం చేస్తాం /p, మనం పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాం, తర్వాత బాడీని కూడా క్లోజ్ చేస్తాం, తర్వాత HTML కూడా క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ట్యాగ్ వచ్చి మనకి బోల్డ్. Bold tag. The tag is used to make text in bold face. Most browsers darken the text and widen the letters. సో మీరు ఎగ్జామ్స్లో రాస్తున్నప్పుడు కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఏం చేస్తారు, నొక్కి పెట్టి రాస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ బోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి థిక్నెస్ వస్తుంది, బాగా డార్క్నెస్గా కనిపిస్తుంది అనమాట, బ్లాక్గా కనిపిస్తుంది బాగా. సో ఇక్కడ మనం మీకు ఇది ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్లో వర్డ్లో వీటిలో అన్నింటిలో కూడా ఎక్కడ ఉంటుంది, హోమ్లో మనకి ఫాంట్ ఆప్షన్లో బి అని కనిపిస్తుంది మీకు ఇక్కడ, బి ఈ టైప్లో ఉంటుంది. మీరు ఏదైనా ఒక టెస్ట్ రాసి ఆ టెస్ట్ని సెలెక్ట్ చేసి చూసారనుకోండి, మీకు ఏమవుతుంది ఆటోమేటిక్గా బాగా థిక్నెస్గా కనిపిస్తుంది అనమాట. సరే, దీని ట్యాగ్ వచ్చి బి, ఇది ఇలాగైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా స్మాల్ ప్రోగ్రామ్. మీకు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎందుకు రాస్తున్నాం అంటే మీకు బాగా అర్థం అవడం కోసం, ప్లస్ ఏంటంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవుతుంది. చూడండి, సో మీకు డైరెక్ట్గా రాస్తున్నాను బి బోల్డ్. ఓకే, స్మాల్ లెటర్ తీసుకోవచ్చు లేదా క్యాపిటల్ లెటర్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బి స్టూడెంట్. బి. సో మనం ఏం చేస్తాం, మన బాడీని క్లోజ్ చేసేస్తాం. మీరు కూడా ఈ HTML ప్రోగ్రామ్ని చాలా ఈజీగా రాయొచ్చు. మీరు సిస్టంలో మీరు ఏం చేస్తారు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో నేను చెప్పినవన్నీ మీరు టైప్ చేసేసుకొని .htmlతో సేవ్ చేసి తర్వాత దాన్ని మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో ఓపెన్ చేసి చూస్తే మీకు అవుట్పుట్ అనేది ఈజీగా కనిపిస్తుంది అనమాట. యూ క్యాన్ ప్రాక్టీస్, మీరు మోర్ ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం, HTML ఓపెన్ చేసాం, తర్వాత ఏంటి హెడ్, తర్వాత టైటిల్, బోల్డ్, దిస్ ఇస్ ద కామన్ /head. ఓకే, హెడ్ క్లోజ్ చేస్తాం, బాడీ. మనకి మెయిన్ పాయింట్ ఏంటి, స్టూడెంట్. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో ఎలా వస్తుంది, చాలా డార్క్నెస్. మామూలుగా అయితే స్టూడెంట్ ఇలా మామూలుగా కనిపిస్తుంది, కానీ ఎక్కడైతే మనం బోల్డ్ పెడుతుంది కాబట్టి ఈ విధంగా కొద్ది డార్క్నెస్ అనేది మనకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి
ఇటాలిక్ ట్యాగ్. సో దీని సింటాక్స్ వచ్చి మనకి జస్ట్ ఐ. సో మనకి ఇటాలిక్ ఏం చేస్తుంది? టు ప్లేస్ ఏ పార్టిషన్ ఆఫ్ టెస్ట్ ఇన్ ఇటాలిక్ యూజ్ ది ఇటాలిక్ ట్యాగ్ మనం యూజ్ చేస్తాం. సో మనం కంపల్సరీగా ఇక్కడ కూడా ఏం చేస్తాం? ఇటాలిక్ అనే దాన్ని తీసుకున్నామంటే సో మనం కంటెంట్ రాస్తాం, ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి. సో మనం ఇక్కడ చేసినప్పుడు మామూలుగా ఒక నేమ్ రాస్తాను, రాజు మామూలుగా. బట్ నేను ఏం చేశానంటే రాజు ఇటాలిక్లో రాశాను. సో అప్పుడు ఈ రాజు అనేది ఎలా అవుతుందంటే కొద్దిగా డిఫరెంట్ స్టైల్ అనమాట. ఇటాలిక్ మనకి ఇటాలిక్ అంటేనే కొద్ది డిఫరెంట్ స్టైల్గా వస్తుంది అనమాట. మనం రాసిన దానికన్నా కొద్ది బెండ్ అవ్వి కొద్ది స్టైలిష్గా కనబడ్డాన్ని మనం ఇటాలిక్ కింద కన్సిడర్ చేయాలి. తర్వాత వచ్చి మనకి స్ట్రాంగ్ ట్యాగ్. దిస్ ట్యాగ్ ఈజ్ స్ట్రాంగ్ ట్యాగ్. ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చి ఏం చేస్తామంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ మనం ఈ టైప్లో తీసుకుంటాం స్ట్రాంగ్. చూడండి, ది స్ట్రాంగ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎంఫసిస్. Usually, redundant has a bold-faced font. The browser will choose an alternative if bold is not available. మనకి వెబ్సైట్లో మన బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నప్పుడు బి ఉంది కదా మనకి బోల్డ్ అనేది, ఆ బోల్డ్ అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదంట ఈ HTML డెవలపర్స్. అందుకే ఏం చేస్తారు వాళ్ళు, ఈ కొత్తగా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ స్ట్రాంగ్ అనే దాన్ని వాళ్ళు తీసుకున్నారు. సో ఇది కూడా లైక్ యాజ్ బోల్డ్. మనకి స్ట్రాంగ్ తీసుకున్నా బోల్డ్ తీసుకున్నా ఒకటే. బట్ ఏంటంటే వెబ్సైట్లో మనకి వెబ్ పేజెస్లో మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంది కాబట్టి దీన్ని రికమెండ్ చేస్తాం అనమాట మనం. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి టైప్ రైటర్ టెస్ట్ ట్యాగ్. దీన్ని తో చూస్తూ మనం కంటెంట్ అంతా రాసేస్తాం. తర్వాత ఏం చేస్తాం, /tt మనం క్లోజ్ చేస్తాం అనమాట. సో దీనికి వచ్చి మనకి ఏంటంటే ద టైప్ రైటర్ ట్యాగ్ TT is used for placing text in monospaced type writer form. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి చూడండి, మనం రాయవలసిన ప్లేస్ అనుకుంటాం. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను, నేను ఇక్కడి వరకు రాసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కట్ అవ్వి నాకు ఆటోమేటిక్గా ఇలా సమ్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోవాలన్నమాట. దానికోసం ఏం చేస్తాం, టైప్ రైటర్ టెస్ట్ ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం మనం. సో ఈ చిన్న అదే ఇటాలిక్స్ ట్యాగ్ ఒకటి, నెక్స్ట్ అండర్లైన్ ఒకటి, ఇవన్నీ కలిపి ఒక పెద్ద ప్రోగ్రామ్ కింద మీకు రాసి మొత్తం అన్నీ ఒకే దాన్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ వచ్చి అండర్లైన్ ట్యాగ్. అండర్లైన్ ట్యాగ్. సో మనకి అండర్లైన్ తీసుకుంటే సింటాక్స్ వచ్చి యూ. క్లోజ్ చేయాలంటే /u. సో మనకి యూ మీన్స్ ఓన్లీ ఫర్ అండర్లైన్. సో మనకి ఈ అండర్లైన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మీరు ఏదో టాపిక్ రాస్తున్నారు, ఇప్పుడు చూడండి మనకి టెస్ట్ ఫార్మెటింగ్ ట్యాగ్స్ అన్నాను, టెస్ట్ ఫార్మెటింగ్ ట్యాగ్స్. ఇది మీకు ఒక మెయిన్ టాపిక్ కింద కనబడాలంటే కంపల్సరీగా ఏంటి, ఇలా ట్యాగ్ అనేది అండర్లైన్ అనేది ఉండాలి మనకు కంపల్సరీగా.
సో మనకి ఈ అండర్లైన్ చాలా ఇంపార్టెంట్. కానీ మనకి ఇంకో అండర్లైన్ కూడా వస్తుంది, అదేంటంటే హైపర్ లింక్. కానీ మామూలుదైతే మనం క్లిక్ చేసినా ఏమీ అవ్వదు, జస్ట్ అలాగే ఉంటుంది. మనకి ఏంటి ఐడెంటిఫికేషన్ మాత్రమే తెలుస్తుంది అనమాట. అలా కాకుండా మనం క్లికింగ్ ఇచ్చామనుకోండి అది ఇంకోటి ఓపెన్ అయిపోతుంది, అది హైపర్ లింక్ అంటాం. అది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం. సో మనకి ఇది అండర్లైన్ ట్యాగ్.